ఈరోజు ఎందుకో మా టెర్రస్ గార్డెన్ బ్యూటీని వీడియో చేయాలని అనిపించింది. చాలా కూల్గా, ప్రశాంతంగా, చూడడానికి చాలా అందంగా, ప్రకృతి సిద్ధమైన పక్షుల కిలకిల రావాలతో నా మనసును ఎంతో దోచింది. నాకు సమయం దొరికినప్పుడల్లా మా టెర్రస్ గార్డెన్లోనే స్పెండ్ చేయాలనుకుంటూ ఉంటాను. అందువలన నేను ఇంటి దగ్గర ఉండి ఏదైనా సమయం కొంచెం చిక్కిన అంటే దానికోసం కూడా నేను ప్రత్యేకించి ప్రయత్నం చేస్తాను. కొద్ది సమయం దొరికితే చాలు పైకి డాబా మీదకి వెళ్ళి టెర్రస్ గార్డెన్లో కొంతసేపు కూర్చుంటాను, రిలాక్స్ అవుతాను అని అనిపిస్తూ ఉంటుంది. అంటే అది మిట్ట మధ్యాహ్నం అయినా సరే అలాంటి అభిప్రాయమే ఉంటుంటుంది. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ గార్డెన్ అంబ్రెల్లా ఉంది, టేబుల్ చైర్స్ అన్నీ ఉంటాయి కూడా. అదే కాకుండా కింద నేల మీద కూడా గ్రాస్ లాన్ మీద కూడా కూర్చుంటుంటాము. కానీ ఆ సమయం దొరకడమే చాలా అరుదుగా ఉంటుంటుంది అన్నమాట. అలాగే ఈ ఎండల తీవ్రతకి కొన్ని మొక్కలు చాలా దీనెట్లుగా అంటే అవి వడదెబ్బ మనకు తగిలితే ఎలాగ మనం ఇదవుతూ ఉంటామో అలాగా ఆ మొక్కలలో ఒక రకమైన కళ తగ్గినట్లుగా అనిపించింది. అది చూడలేక నా దగ్గర ఉండే ఒక పరికరంతో కొంచెం వాటర్ స్ప్రే లాగా చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో కూడా ఈ వీడియో చేస్తున్నాను. అది చూపించాలనే ఉద్దేశంతో. మీకు ముందు ముందు వస్తాయి. అంటే టెర్రస్ గార్డెన్ మేనేజ్ చేస్తున్న వాళ్ళు లేదా మెయింటైన్ చేస్తున్న వారు ఎలాంటి కష్ట నష్టాలు ఉంటాయి, ఇటువంటివన్నీ కూడా నా టెర్రస్ గార్డెన్ మా ఈ ఛానల్ గార్డెనర్ చాయిస్ ఛానల్ ద్వారా నా వీడియోల ద్వారా అవి తెలియజేసే ప్రయత్నం కూడా చేస్తాను. మనకి మొక్కలు, పువ్వులు, పండ్లు, ఫలములు ఇటువంటి వీడియోస్ ఎలాగా ఆనందం ఇస్తాయి చూసేవారికి, ఎవరికైనా సరే అది ఆనందం ఇస్తూ ఉంటాయి. నేను కూడా ఒక గార్డెనర్గా కాకముందు నేను కూడా అలాంటి అనుభూతుల్ని పొందాను. కానీ అది మెయింటైన్ చేయాలంటే ఎలాంటి కష్టతరంగా ఉంటుంది అవన్నీ కూడా తెలియజేయాలనే ఉద్దేశంతో లేదా అది ఫిల్మ్ రూపంలో ఉంచాలనే ఉద్దేశంతో కూడా నా ప్రయత్నాలు జరుగుతాయి. ఇది మా టెర్రస్ గార్డెన్లోని ఒక పార్ట్ మాత్రమే. ఇప్పుడు ఈ వంగ మొక్కలు, ప్రధానంగా వంగ మొక్కలు కొన్ని ఇంకా ఉన్నాయి. అవి చూసి నాకు చాలా మనసు చివుక్కుమంటుంది. అంటే ఒక ఈ ఎండలు దీనికి గట్టాన అలాగే మరి కొన్ని మొక్కలు, కొన్ని అయితే పర్వాలేదు, కొన్ని అయితే అంటే అది వాటరింగ్ చేస్తే చాలా వరకు సరిపోతుంది. వీటికి ఏంటంటే నాకు వాటర్ స్ప్రే చేస్తే బాగుంటుంది అని ఇది జూమ్ పెయింట్ అని ఒక ఇదనమాట. చేతితోనే పట్టుకోగలిగే చిన్న మోటార్ ఉంటుంది. దాని చివర మనకి ఆ స్ప్రేయర్ పార్ట్ ఉంటుంది ఒక ట్యూబ్ ద్వారా. మనం ప్లగ్ పెట్టి ఒక డైరెక్ట్ పవర్ ద్వారా మనం దాన్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇది తీసుకొని చాలా సంవత్సరాలు అయింది. జూమ్ పెయింట్ అనే పరికరం తీసుకొని. ఇంతకుముందు నేను ఇవి చూస్తే ఎదురుగా కనిపిస్తుంది డయాస్, ఆ చైరు, ఆ అంబ్రెల్లా, టేబుల్, గార్డెన్ సెటప్ అంతా ఉన్నదంతా కూడా అది డయాస్. ఇది చెక్కతో నేనే తయారు చేశాను. అయితే దానికి కింద కొన్ని చెక్క దూలాలు ఉపయోగించిన అడ్డుగాను, కింద సిమెంట్ బ్రిక్స్ ఉపయోగించి దాని మీద చెక్క దూలాలు పెట్టి దాని మీద ఈ చెక్క బల్లలు వేశాము. ఆ చెక్క భీములకి గట్రా నేను వైట్ పెయింట్ దీంతోనే వేశాను. పెయింట్ వేయడం వల్ల తొందరగా పోదు, ఎందుకంటే వర్షం ఓపెన్ ప్లేస్ ఉంటుంది కాబట్టి. అయితే ఇక్కడ ఈ మొక్కలకి ఇప్పుడు దాన్ని క్లీన్ చేయడం కూడా కొంచెం చాలా కష్టం. పెయింట్ వేసినప్పుడు మళ్ళీ దాన్ని తిన్నర్తో కానీ కిరోసిన్ చేయాలి. ఇప్పుడు కిరోసిన్ మనకు అందుబాటులేదు. తిన్నర్ ఉపయోగించి క్లీన్ చేయాలి, లేకపోతే బ్లాక్ అయిపోద్ది పెయింట్ అడ్డేసి. అంతా క్లీన్ చేసి ఇప్పుడు వాటర్ స్ప్రే ప్రస్తుతానికి వాడుతున్నాను. ఇలాగే ఈ మొక్కలకి ఈ వంకాయ మొక్కలు గట్రా చూసి చాలా అనిపించింది. కొంచెం స్ప్రే చేస్తే బాగుంటుంది. ఇది అదనపు పని, అంటే లేదు. పైకి వచ్చాను, చూస్తుంటే కొంచెం డల్గా అనిపించేవి.
అందువలన కొన్ని వాటర్ స్ప్రే చేస్తే బాగుంటుందని అది చేశాను. ఇది ఫిల్మింగ్ చేస్తే బాగుంటుంది అంటే ఇటువంటివి కూడా వ్యూవర్స్కి చూపిస్తే బాగుంటుంది. అలాగే నేను వాడుతున్న పరికరాల పనిముట్లకు సంబంధించి కూడా ముందు ముందు వీడియోస్ వస్తాయి. అవి కూడా నేను పోస్ట్ చేస్తూ ఉంటాను భవిష్యత్తులో. అలాగే నేను మాన్యూర్ తయారు చేయడం కానీ అవి కూడా వీడియోస్ వస్తాయి భవిష్యత్తులో. అవి కూడా పెట్టాలి అది ఎప్పటి నుంచో ఉన్నదే, కానీ వాటికి టైం ఉండట్లేదు, టైం చాలట్లేదు. ఇప్పుడు ఈ జూమ్ పెయింట్ ఏముందంటే ఇది 1 లీటర్ క్యాన్ అనమాట. 1 లీటర్లో మన వాటర్ అయిపోయిన తర్వాత మళ్ళీ క్యాన్ బయట ఓపెన్ చేసి మళ్ళీ వాటర్ నింపుకొని మళ్ళీ దాన్ని ఫిట్ చేయాలన్నమాట. ఇది కొంచెం నీరు అని నేను చెప్తున్నాను. ఇది చాలామంది ఏమనుకుంటారంటే చూస్తున్న వాళ్ళు నేను ఏదో స్ప్రే చేస్తున్నాను అనుకుంటారు. కెమికల్స్ ఏవో గట్రా మొక్కలు గట్రా స్ప్రే చేస్తున్నాం అనుకుంటారు. అది కెమికల్స్ ఏమి కూడా నేను మా టెర్రాస్ గార్డెన్ దీనికి కెమికల్స్ లాంటివి ఏమీ ఉపయోగించము. అలాంటి ఎరువులు కానీ పురుగు మందులు కానీ అసలు ఏమీ అన్నీ కూడా నేచురల్గా ఉపయోగిస్తుంటాము. కొన్ని అయితే చాలా రకాలు వస్తాయి, చీడపీడలు చాలా చిన్న తెల్లగా ఉండే అటువంటి క్రిమికీటకాలు కూడా మొక్కలు గట్రా నాశనం చేస్తూ ఉంటాయి. వాటికైతే కొన్ని చాలా సందర్భాల్లో అయితే వేప నూనె మిక్స్ చేసి వాటర్ మిక్స్ చేసి స్ప్రే చేస్తుంటాను. ఇంకా చాలా సందర్భాల్లో మజ్జిగ, వెల్లుల్లి, అల్లం, పచ్చిమిరపకాయలు కలిపి మిక్స్ చేసి బాగా ఇచ్చేసి దాన్ని ఫిల్టర్ చేసి ఆ వాటర్ని స్ప్రే చేస్తుంటాను. ఇది ముందు వస్తుంది, ఎప్పుడైనా అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను. అలాగే ఇప్పుడు మనకి ఈ వంగ మొక్కలు చూసారు, కొంచెం బెటర్గా నాకు కనిపించాయి అన్నమాట. ఉండవు ఈ వెజిటబుల్స్ లాంటి కొన్ని రకాల వీటిని నేను కంటిన్యూ చేయలేను. యాక్చువల్గా మొక్కలు ఒక చిన్న ఫస్ట్ పూత వచ్చి కొద్ది పెద్ద అయినప్పటికే ఆ క్రాప్ని ఆ మొక్కల్ని కూడా తీసేస్తూ ఉంటాను. ఎందుకంటే అన్నిటినీ కూడా నేను మెయింటైన్ చేయలేను. ఈ మొక్కలు సెపరేట్ ప్లాంటర్లో కూడా వేయను. ఆల్రెడీ అందులో ఏదో ఒక ప్రధాన మొక్క ఉంటుంది, అందులోనే ఒక సైడ్కి ఈ మొక్కల్ని నాటేస్తుంటాను. రెండోది, ఇది నేను బయట నుంచి కొన్న మొక్కలు గట్టి ఏమీ కాదు, నేను డెవలప్ చేసినవే. ఈ కూరగాయ మొక్కలు కానీ లేదా మిరపకాయలు కానీ ఏవైనా సరే ఏవైనా సరే నేను డెవలప్ చేసినవి. ఇవి డెవలప్ చేస్తే అందులో ఒక సైడ్కి ఏదో ఒక మొక్క ఉంది, ఇట్లా సైడ్కి వేసేస్తుంటాను. అది ఒక 2 months ఇలా దాని టైం తీసుకుంటుంది. అది పంట వేసిన తర్వాత తీసేస్తుంటాను. యాక్చువల్గా అది ఉంచితే ఇంకా మరొక 2 నెలలు 3 నెలలు వాటి నుంచి క్రాప్ వస్తుంది. మా టెర్రస్ గార్డెన్లో కొన్ని సందర్భాల్లో ఆకుల వరకు చీడపీడలు సోకుతూ ఉంటే వాటిని నివారించే ప్రయత్నం చేస్తుంటాను. క్రాప్కి మాత్రం చాలా అరుదు, ఎలాంటి చీడపీడలు ఎక్కువగా రావు. చూసారా, ఇవి ఇన్ని కాయలు కాయడం వల్ల ఈ మొక్క వంగిపోయి విరిగిపోయింది కూడా కొంతవరకు కూడా. దానికి ఆ ప్లాస్టిక్ వైర్తో సపోర్ట్ కట్టాను. ఇదే వంకాయ మొక్కలు మనము పూర్తి స్థాయిలో మొక్కకి ఇండిపెండెంట్గా కానీ మనం మెయింటైన్ చేసినట్లయితే ఒక మొక్క నుంచి మనకి 8 నుంచి 10 kg వరకు కూడా అంటే విడతలుగా మనం క్రాప్ని పొందొచ్చు. మా వీడియోలు చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ చేస్తే మాకు సపోర్ట్గా కూడా ఉంటుంది. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.